అరే ఉత్తమ్, అమలాపురం నుంచి మీ మరదలు ఫోన్ చేసిందిరా, రారా. అమలాపురం నుంచి మీ మరదలు ఫోన్ చేసిందిరా. హలో, ఎన్ని రోజులు పట్టిందా నీకు ఫోన్ చేయడానికి? అంతగా ఇబ్బంది ఏముంది? నువ్వు ఫోన్ చేసాను ఎంత హ్యాపీగా ఉన్నది సార్ నాకు. మామూలుగా చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఈ స్థలం ఈ రవీంద్ర గారి సొంతం కాదు కూడదు అంటే ఈ స్థలంలో నీ శవాన్ని పాతి పెడతా. నువ్వు మన స్థలం కబ్జా చేసావు కదా. అవును. ఆ స్థలం పక్కన నీకు స్థలం కావాలన్నావు కదా. అవును. అడి ఇవ్వనంటున్నాడు. ఇంతకీ వాడి పేరేంట్రా? సత్య. నువ్వు ఏంటో వాడికి చూపించాలన్నా. దానికి నేనెందుకురా, నవీన్ గడు ఒక్కడు చాలు. ఏమైంది? మొన్న మనం స్థలం కబ్జా చేసాం కదా. ఆ స్థలం పక్కన స్థలం కావాలన్నాడు అన్న. అవతలోడు ఇవ్వనంటున్నాడు. ఎవడాడు? ఆడి పేరు సత్య. రా చూపిస్తా, పదా తెలుద్దాం. అన్నా, మన ఇద్దరం వెళ్ళామంటే అడిగి డౌట్ వస్తుంది. ముందు నేను వెళ్తా, తర్వాత నువ్వు రా. సరే వెళ్ళు. అడిగలేరా? పొద్దు నుంచి కనపడలేదు. ఏ లేదన్నా, చిన్న పని ఉండే. ఏంటన్నా మరి పొద్దున్న మీ మరదలు ఫోన్ చేసింది ఏంటి మరి? లేదురా, మామూలుగా గుర్తొచ్చానంట చేసింది. మరి పెళ్ళి ఎప్పుడన్నా? పెళ్ళా ఇంకో 4 టైం ఉంది. మరి పార్టీ ఏమి ఇస్తున్నావు? అంతా ఏమనుకోలే, ఇందులో మాట్లాడాలి కదా. అనుకోపాటు ఏంటన్నా, పార్టీ ఇవ్వాలి కదా మరి. సరే మరి చూద్దాం, ఇస్తా. సరే, ఇంతకీ మళ్ళీ పొలానికి కూడా రావట్లేదు సరిగ్గా. అన్నా, నీకు ఈ విషయం తెలీదా? ఏ విషయం? ఏమైంది? మొన్న రవీంద్ర అన్న విత్తుంటాడు కదా, తను భూమి కబ్జా చేశాడు. అందుకే తను రావట్లే. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? మొన్న జరిగింది. ఇక్కడ ఎవడ్రా సత్య అంటే? సత్య నేను ఎవరు? మీరు? నువ్వేనా?
మాకు నీ పొలం బాగా నచ్చిందిరా. మర్యాదగా నీ పొలాన్ని వదిలేసి వెళ్ళిపో, లేదా నా చేతుల్లో చచ్చిపో. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నా. మర్యాదగా నీ పొలాన్ని వదిలేసి వెళ్ళిపో. అసలు నేను మీకు పొలాన్ని ఎలా ఇస్తాను అనుకున్నారా మీరు? అన్ననే ఎదిరిస్తావురా? పొలాన్ని ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసురా, చెప్తా. నేను బతుకున్నాక మీరు నా పొలంలో గట్టి పూత కూడా పీకలేరురా మీరు. తగలబడిపోతుంది నా పొలం. అది నీళ్ళట్రా గోమని వాస్ 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 గోమని తాగుతావు. ఇక్కడ ఇది సార్. అరే చూసావా, రవీంద్రతో పెట్టుకుంటే ఏమైందో? నా అనుభవంతో చెప్తున్నా. వాడితో రాజీకి రా, లేకపోతే వాడి చేతిలో చస్తావు. వాడెంత బెదిరించినా నాకేం ఇబ్బంది ఏం లేదు. నా పొలం అయితే అసలు ఇచ్చేదే లేదు. వాడా నేనా తేలిపోవాలి ఏదైనా. సరే, మీ ఇష్టం. సరేనా, నా పని నేను చూసుకుంటున్నా. రే, ఎందుకు ఆ స్థలం మ్యాటర్ ఏమైందిరా? దాని గురించే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా అన్న. ఎందుకు, ఏమైంది? నేను వచ్చాక చెప్తా అన్న. రే, ఒకరిని చంపేయాలిరా. వాట్సాప్ లో ఫోటో పంపిస్తున్నా. రే, నువ్వు ఆ చక్కని తీసే. రే, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకో. రే, ఆ మొక్క తీసి పక్కేటు. అన్నా, ఏంట్రా? మార్నింగ్ నేను నవీనన్నా ఆ. ఆడి దగ్గర సత్య దగ్గరికి వెళ్ళాం కదా. అవును. ఆడికి వెళ్ళినప్పుడు మన వాడి మీద సత్య చేసుకున్నాడు. అవునా? నవీన్ అన్న కూడా వార్నింగ్ ఇచ్చాడు. అన్న ఏదో ఒకటి చేయాలన్నా. సరే, నువ్వు వెళ్ళి ఫోన్ చేస్తా. నవీన్, ఎక్కడున్నావు? బయటున్నా. అర్జెంట్ గా రా. ఇంతకీ రవీంద్ర నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను ఎప్పుడు చూడలే, అందరూ అనుకోవడం తప్పించి. ఒకసారి వాడిని కలవాలరా. వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, వాడితో కలిసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బయటికి రాలే. నువ్వు వాడినే కలవాలనుకుంటా. ఏంట్రా ఇక్కడున్నావు? అర్జెంట్ గా రమ్మంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏంటి ఆ శంకర్ చెప్పింది నిజమేనా? అవును. వాడిని అక్కడే చంపేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? చంపేద్దామని అనుకున్నా, కానీ ఒక మాట నీకు చెప్పేద్దామని వచ్చా. ఈసారి నువ్వు కాదు, నేను వెళ్తా.
అరే ఉత్తమ్, మీ మరదలకి యాక్సిడెంట్ అయిందంట. Where the fucking blow at? కొంచెం అర్జెంట్ అక్కడ దాకా లిఫ్ట్ ఇరా. తప్పుకో అదే అర్థం చేసుకో, అది కొంచెం ఎమర్జెన్సీ, కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. తప్పుకో బాక్కి అర్థం చేసుకోండి సార్, కొంచెం ప్లీజ్ అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వరా. ఎక్కు. కొంచెం అక్కడ దాకా అర్జెంట్ పని కొంచెం